తనుజ తనుజ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు టైటిల్ విన్నర్. రాసి పెట్టుకోండి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే తను తీసుకునేటువంటి డెసిషన్స్ అంతలా మెప్పిస్తున్నాయి ఆడియన్స్ని. తను ఇమ్యూనిటీ తీసుకొని వెళ్ళి లోపల కూర్చోమ్మా అంటే లేదు సార్, నేను ఆడియన్స్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళ ఓటు ఎలా వేస్తే అలానే వెళ్తా నేను, అంతే తప్ప నాకు ఇది వద్దు. ఈ ఇమ్యూనిటీ అంటే నా ఎఫర్ట్స్, నేను టాస్కులు ఆడగలనా లేదా అది వాళ్ళని ఆలోచించడం కోసమే నేను ఇదంతా. కానీ ఫైనల్ డెసిషన్ వాళ్ళు పంపిస్తేనే నేను టాప్ 5కి వెళ్తా, విన్నర్ అయినా అవుతా, అంతేగాని వాళ్ళ డెసిషన్ కాకుండా నేను వెళ్ళను అని నిక్కచ్చిగా చెప్పి నిలబడింది తనుజ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కూడా చేయండి. తనుజ ఈ పేరు అసలు ఇక ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ ఎంతో మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ గా మిగులుతుంది. ఖచ్చితంగా ఆమె నిలిచిపోతుంది. ఎందుకంటే తను ఎంత ఫోకస్డ్ గా ఉందంటే, ఏ టార్గెట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందో, ఏ ఫోకస్ తో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందో అదే ఫోకస్ తోటి ఆమె నిలబడి గెలిచి చూపిస్తుంది. ఇంతమందిని ఎదుర్కొని బయట ఉన్నటువంటి ఆడియన్స్ నే కాదు, హౌస్ లో ఉన్నటువంటి మిగతా తన తోటి కంటెస్టెంట్స్ కూడా తనుజ గేమ్ కి ఫిదా అయిపోతున్నారు. తనుజకే సపోర్ట్ గా నిలబడుతున్నారు. వాళ్ళు ఆడాల్సిన గేమ్ టైంలో కూడా లేదు లేదు, మాకంటే ఎక్కువ ఫోకస్డ్ గా తనుజనే ఉన్నది, తనుజనే నిజాయితీగా ఉన్నది, తనుజ జెన్యూనిటీని చూసి ఆమెకే సపోర్ట్ గా నిలబడుతున్నారు. వాళ్ళే 24 గంటలు చూసేటువంటి వాళ్ళే తనుజకి అంతగా సపోర్ట్ గా నిలబడుతున్నారంటే బయట చూసేటువంటి ఆడియన్స్ ఎందుకు నిలబడరు? ఖచ్చితంగా నిలబడతారు. అంతగా ఆమె అభిమానుల మీద అంతగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఖచ్చితంగా ఆలోచిస్తారు, అరే హౌస్ లోకి వెళ్ళక ముందు తనుజ ఎంత మందికి తెలుసు? ఒక్క విషయం అయితే నేను చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ముందు తనుజ ఎంత మందికి తెలుసో, తెలిసినా ఎంత నచ్చిందో తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనుజ గురించి మాట్లాడుకోవాలంటే బిగ్ బాస్ హౌస్ కి ముందు, బిగ్ బాస్ హౌస్ కి తర్వాత మాట్లాడుకునే విధంగా ఆమె స్థాయి పెరిగిపోతుంది. ఆమె స్థాయి పెరిగిపోతుంది అనడానికంటే ఆమె గుణం, ఆమె జెన్యూనిటీ, ఆమె నిజాయితీ అన్నీ కూడా అందరూ ఎంతగానో ఎలా అంటే సంభ్రమాచార్యాలకు లోనైపోతున్నారంటారుగా. మా ఇంటి బిడ్డ, నా కూతురు, నా కోడలు అని ఎలా అనుకుంటారో, ఎంత పొంగిపోతారో అంతగా పొంగిపోతున్నారు ఆడియన్స్. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ హౌస్ లోని ఏ కంటెస్టెంట్ కి ఇంత ఆదరణ దక్కలేదు. ఆదరణ ఊరికినే ఏం రాలే. ఆమె ఎంత నిజాయితీగా ఉంటుంది, ఎంత ఫోకస్డ్ గా ఉంటుంది, ఏ పని కోసం వెళ్ళింది ఆ పని మీద ఎంత ఫోకస్డ్ గా ఉంది. డిస్ట్రాక్షన్స్ ఎన్ని ఎదురైనా వాటిని పక్కకు పెట్టుకొని తన ఫోకస్ దేనికోసమైతే వెళ్ళిందో దానికోసమే నిలబడింది. ఖచ్చితంగా ఇది ప్రతి అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు. అరే తనుజ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఆమెకున్న సపోర్ట్ ఎలాంటిది, హౌస్ లోకి వెళ్ళి ఆమె ఎటువైపు కూడా డిస్ట్రాక్షన్ లోకి వెళ్లకుండా, ఎటు కూడా డైవర్ట్ అవ్వకుండా తన గేమ్ మీదనే ఫోకస్డ్ గా ఎలా ముందుకు వెళ్తుంది. మనం ఎందుకు ఉండకూడదు అలాగా? మన లైఫ్ లో, మన కెరీర్ లో మనం ఏ కెరీర్ ఎంచుకుంటే ఆ కెరీర్ వైపు మనం కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కి లొంగకుండా మనం ఎందుకు ఫోకస్డ్ గా వెళ్ళకూడదు, ఎందుకు సక్సెస్ కాకూడదు అని ఖచ్చితంగా ఆలోచిస్తారనిపిస్తుంది. అంతగా ఆ అమ్మాయి ప్రభావం అంతగా బయట ఉన్నటువంటి ఆడియన్స్ కి అంత ప్రభావం చూపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినటువంటి కొంతమంది ఆడియన్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఎంత బాగా అడిగారంటే, అంటే వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నారంటే వెళ్ళిన వాళ్ళు కూడా, తనుజ నువ్వు కెప్టెన్ అయితే మేము కెప్టెన్ అనేంత ఫీల్ అయిపోయినావు, మేము రాణిగా ఫీల్ అయిపోయినావు అనే అంతలా ఆమెను అభిమానిస్తున్నారు, అంతగా ఆమెను పూజిస్తున్నారు అనిపించింది. అలాంటి తనుజ హౌస్ లో ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజనే. తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది, అంటే ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంది. అలా మాట్లాడి కూడా కొన్నిసార్లు హౌస్ మేట్స్ ను కూడా వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు కొన్నిసార్లు. కానీ రాను రాను తను అరే లేదు, తను ఉండే విధానమే అది, తను ముక్కుసూటిగా చెప్తుంది, ముందర ఒకటి వెనక ఒకటి అలా మాట్లాడడం లేదు అని వాళ్ళందరూ కూడా రాను రాను ఫస్ట్ కొంతమంది కనెక్ట్ కాకపోయినా రాను 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 తను ఆడే విధానం, తను ఫోకస్డ్ గా ఉండే విధానం ప్రతిదీ హౌస్ మేట్స్ కూడా నచ్చి వాళ్ళే తనకి ఒకప్పుడు అడిగితే సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అడగకపోయినా వచ్చి సపోర్ట్ చేసే స్థాయికి తనుజ వచ్చింది. మా గెలుపు కంటే తనుజ గెలిపే మా ముఖ్యం అనే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే అసలు వాళ్ళు మర్చిపోయారు అసలు మేము హౌస్ లోకి ఎందుకు వచ్చాము,
మేము గెలవాలా లేదా అనేది పక్కన పెడితే, మేము గెలవడం తర్వాత సంగతి. అరే ఇట్లాంటి జెన్యూన్ గా ఉన్న అమ్మాయిని, ఇంత ఫోకస్డ్ గా ఉన్న అమ్మాయిని ఇంతవరకు మా లైఫ్ లో చూడలేదు అనే అంతలా వాళ్ళ మీద ప్రభావం పడ్డది. వాళ్ళు అందుకే అంతలా తనుజకి అంత సపోర్ట్ గా నిలబడుతురు. తనుజ కావాలని రమ్మనట్లే. ఆమె క్లియర్ గా చెప్తుంది, అరే గేమ్ లోకి వెళ్ళినామంటే గేమే ఆడాలి మనం. గేమ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూర్చుందాం, మాట్లాడుకుందాం ఏదైనా. అది దాని తర్వాతనే. గేమ్ లోకి వెళ్తే మాత్రం ఈ బాండ్స్, రిలేషన్స్, ఫ్రెండ్స్ ఇదంతా పక్కన పెట్టేస్తా నేను. మీరు కూడా అలానే ఉండండి అని చెప్తుంది. ఎవరు చెప్తారండి అంతగనంగా? ఆమె చెప్తుంది వాళ్ళకి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే చూడండి. సరే లాస్ట్ టైం మేము మర్చిపోయినామంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన చూడండి. భరణి గారు రెండోసారి బిగ్ బాస్ ఎవరైనా ఒకరిని తీసేయమని చెప్పినప్పుడు భరణి గారు వెళ్ళి తనుజని అడుగుతుంటాడు. తనుజ అంటే లాస్ట్ గేమ్ లో నన్ను హైయెస్ట్ స్కోర్ ఉందని తీసేశారు కదా, ఈసారి నాకు తక్కువ స్కోరే ఉంది, నన్ను తీయబాకండి అనేసి అడుగుతాడు భరణి గారు. అడిగినప్పుడు తను చెప్తుంది ఒక మాటలో, భరణి గారు అట్లేం లేదండి, కావాలంటే మీరు నన్ను కూడా తీసేయొచ్చు, అదేం లేదు అని అన్నది. అంటే అర్థం చేసుకోండి ఎందుకన్నది. అప్పుడు టాప్ స్కోర్ లో ఉంది తనుజనే. ఆ నెక్స్ట్ గేమ్ కి టాప్ స్కోర్ లో ఉన్న నన్ను కూడా మీరు తీసేయొచ్చు అండి అనే విధంగా చెప్పిందంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత నిజాయితీ, ఆమె ఎంత జెన్యున్ గా ఉంటే ఆ మాట చెప్తే చెప్పండి. కావాలంటే నన్ను కూడా తీసేయండి, నేను మిమ్మల్ని తీసేసా, ఎక్కువ స్కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేయాలనుకున్నా కాబట్టి నేను ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకంటే ఎక్కువ ఉన్న స్కోర్ వాళ్ళని తీసేయాలి, అదే ప్యాటర్న్ లో నేను ముందుకు వెళ్తున్నా, అలానే వెళ్తానని క్లియర్ గా చెప్పి మరీ వెళ్ళింది. తర్వాతకి భరణి గారే ఆ విషయంలో భరణి గారు యాక్చువల్ గా తనుజని తీసేయాలి, కానీ ఆయన తీసేయలేకపోయాడు. ఎందుకు పోయిండంటే, అరే ఇంత ఫోకస్డ్ గా ఉంది ఈ అమ్మాయిని తీసేస్తే మనకి అంటే అంతలా వాళ్ళు ఇష్టపడుతారు, ఆ అమ్మాయి విన్నర్ కావాలరా అనే విధంగా వాళ్ళే కోరుకుంటున్నారు. అంటే తనైతే క్లియర్ గా చెప్తుందండి హౌస్ మేట్స్ కి, మీరు అరే గేమ్ లోకి వెళ్తే గేమ్ లాగానే ఆడరి, రిలేషన్స్ బాండ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి అని క్లియర్ గా చెప్పి మరీ ముందుకు వెళ్తుంది. అలా చెప్పాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు, కానీ చెప్పి వెళ్తుంది. ఇమ్యూనిటీ బిగ్ బాస్ నువ్వు అన్ని గెలుచుకున్నావు అమ్మా, ఇమ్యూనిటీ తీసుకో అంటే వద్దు బిగ్ బాస్ అని చెప్పేసింది క్లియర్ గా. ఎందుకు చెప్పింది? నేను ఆడియన్స్ వాళ్ళు ఇస్తే, వాళ్ళు ఆల్రెడీ నేను నామినేషన్స్ లో ఉన్నా, వాళ్ళు పంపిస్తే వెళ్తా, లేకపోతే లేదు అనే విధంగా తను చెప్పి మరి ఉన్నదంటే తన మీద తనకి ఎంత నమ్మకం ఉండి ఉంటది. మిగతా కంటెస్టెంట్స్ కు సంబంధించి వాళ్ళని నేను తక్కువగా చెప్పడం లేదు, కానీ ఏ ఫోకస్ తోడైతే ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది, ఏ ఫోకస్ తో అయితే వచ్చిందో అదే ఫోకస్ తో తను ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దేనికోసం వెళ్ళానో దాని మీదనే ఫోకస్డ్ గా ఉంది. అది కదా ఇంపార్టెంట్. దాన్ని పక్కన పెట్టేసి వేరే సైడ్ తిరిగి అటు ఇటు వెళ్తే ఏమొస్తుంది అనేది, అంత ఫోకస్డ్ గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడమే నేను ఈ వీడియో చేయడం నా ఉద్దేశం అది. ఎందుకంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. అలా ఫోకస్డ్ గా ఎంతమంది ఉంటున్నారు? అలా ఉంటే సక్సెస్ అయి తీరొచ్చు. అంటే ఇప్పుడు ఇంకా జనాల మీద ఆధారపడది, బయట ఉన్నటువంటి లక్షలాది మంది ప్రేక్షకుల మీద ఆధారపడది తను గెలుస్తుందో గెలవదో. కానీ ఆమె నమ్ముకున్న ఆ నిజాయితీని, ఆ ఫోకస్, నేను ఏదైతే ఆ గేమ్ ఆడాలని వెళ్ళానో దాని మీద ఫోకస్డ్ గా ఉంది. తను సక్సెస్ అవ్వబోతుంది, సక్సెస్ అవుతుంది కూడా 100%. నాకెందుకో ఈ రోజు తను తీసుకున్నటువంటి ఆ డెసిషన్ తర్వాత ఖచ్చితంగా ఈ అమ్మాయి ఉండాలి కదరా, ఈమెనే కదా విన్నర్ కావాలి అని నాకు పర్సనల్ గా అనిపించింది. మాట్లాడడానికి వేరే ఏది లేదు, అంత ఫోకస్డ్ గా ఉంటుంది. అది కదా కావాల్సింది. మనం ఎందుకు వెళ్ళాం హౌస్ లోకి? నేను మిగతా కంటెస్టెంట్స్ కూడా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ మిగతా వాళ్ళల్లో ఇంత జెన్యూనిటీ లేదా? ఎందుకు ఈమెనే అంతగా నువ్వు చెప్తున్నావు అంటే, ఎస్ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర కూడా అంత జెన్యూన్ గా ఉంటున్నారు, కానీ వాళ్ళు వచ్చిన ఫోకస్ ను మర్చిపోయారు. అసలు నువ్వు దేనికోసం వచ్చావు? నువ్వు ఒక ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ కొడతావా? ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ప్రయత్నించు, దాని మీద నీ ఫోకస్ ఉండాలి. మిగతా ఫ్రెండ్స్ తో మాట్లాడు, వెళ్ళు, జోకులు వేసుకో, నవ్వు, సినిమాలకు వెళ్ళు, అంతా ఎంటర్టైన్మెంటే, మాట్లాడుకోవాలి అన్నీ ఉండాలి. కానీ నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? అసలు నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టు, దాని మీదనే ఫోకస్డ్ గా ఉండు అనేది నేను చెప్పే విధానం. ఇంకొకరు వేరే జాబ్, సాఫ్ట్వేర్ జాబ్, ఎటు సైడ్ వెళ్ళినా సరే, నువ్వు ఏ ఫీల్డ్ లో వెళ్ళినా సరే, నువ్వు దేనికోసం అయితే వెళ్తున్నావో దాని మీద ఫుల్ ఫోకస్డ్ గా ఉండు, అన్ని చెయ్యి. నువ్వు అంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళు, జోక్స్ తో వెళ్ళు, ఫ్రెండ్స్ తో కలు, రిలేషన్స్ తో కలు, ఫంక్షన్స్ వెళ్ళు, అన్ని చెయ్యి. కానీ నీ ఫోకస్ మిస్ కావద్దు. నువ్వు పెట్టుకున్న టార్గెట్ లో రీచ్ అవ్వాలి. అది కూడా నువ్వు పెట్టుకున్న టార్గెట్ లో రీచ్ అవ్వాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా వెళ్తేనే, అది రీచ్ అయితే పర్వాలేదు, ఇంకా ఎప్పుడైనా అంటే అది పోతుంది. కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తనుజ టార్గెట్ బిగ్ బాస్ హౌస్ లో 105 రోజులు. ఈ 105 డేస్ ఆమె ఎంత ఫోకస్డ్ గా ఉండాలి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా కూడా చెక్కు చెదరకుండా, వెనకకుండా, తొనకకుండా పర్ఫెక్ట్ గా అదే గోల్ తోటి ముందుకు వెళ్తుంది. అది గోల్ పెట్టుకొని వెళ్ళే విధానం అని అయితే నాకు అనిపించింది.
అందుకనే నేను షేర్ చేసుకుంటున్నా. మిగతా వాళ్ళల్లో కూడా ఉన్నారు, జెన్యున్గా ఉన్నారు వాళ్ళు కూడా, కానీ అంత ఫోకస్డ్గా లేరేమో అని నాకు అనిపించింది. మేబీ వాళ్ళకంటే తనుజనే ఎక్కువ జెన్యున్గా ఉంటుంది, చాలా ఫోకస్డ్గా ఉంటుంది, ఈ అమ్మాయిని మనం గెలిపించాలరా అని వాళ్ళే ఫిదా అయ్యారేమో, దానివల్ల అసలు వాళ్ళు మైమర్చిపోయారేమో తన గేమ్కి. ఏమో మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఏదైతే ఈ రోజు అనిపించిందో దాన్నే నిర్భయంగా వచ్చి మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ వారం రోజుల్లో కూడా ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా నేను తనుజాని చూడను, కళ్యాణాన్ని చూడను, ఇమానుయల్ని చూడను, సుమన్ శెట్టి అని చూడను, భరణి గారిని చూడను, సంజన గారిని చూడను, అదేవిధంగా ఎవరైనా మిస్ అయ్యారా, డేమాండ్ పవన్, ఎవరు రాంగ్ చేసినా రాంగ్ అనే చెప్తా. అది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి. నాకెందుకో పర్సనల్ గా ఈ రోజు అనిపించింది, బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ లేడీ టైగర్, లేడీ పులి, మీరు ఏమన్నారండి, ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, రాణి అంటారో మహారాణి అంటారో, విన్నర్ అయ్యేది తనుజనే అని నాకు అనిపించింది ఈ రోజు. మరి మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవుతున్నారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.